హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ఫ్లవర్ చూసారా అండి ఎలా ఉందో? మా ఇంట్లో అయితే ఈ చెట్టు ఉందండి, చూడండి. ఈ ఫ్లవర్ పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి. దీని పేరైతే నాకు అసలు తెలియదు. అని తీసుకొచ్చి పెట్టినా అండి. చెట్టు అయితే మా అత్తమ్మ పెట్టింది, నేను కాదు. బాగుంది చూడండి ఫ్లవర్ అయితే. ఇది ఒక రోజులో అయితే పూయట్లేదండి, చాలా రోజులు పట్టింది పూయడానికి. ఫ్లవర్ అయితే చూడండి ఎలా ఉందో. ఒక్కొక్క రోజు అయితే ఫోటో తీసానండి, చూడండి ఎలా ఉందో. చిన్న చిన్న పెటల్స్ అయితే వచ్చినాయి, చూసారా ఎలా ఉందో. ఆకులు కానీ ఏమీ ఇంకా వేయలేదండి. అదొక దుంపలాగా ఉంది, బీట్రూట్ లాగా ఉంది కింద మాత్రం, లోపల చూసారా. దాని నుండే ఫ్లవర్ అయితే వచ్చేసింది డైరెక్ట్గా. 6 డేస్ దాకా పట్టిందండి ఫ్లవర్ అయితే మొత్తం పూయడానికి. ఇంకా కూడా పూయలేదండి, ఇంకా ఉందండి, ఇంకా కూడా అలాగే మధ్యలో ఇంకా మొగ్గలు అలాగే ఉన్నాయి పూయనివి. 6 డేస్ అవుతుంది ఇప్పటి వరకు అయితే. రోజు కొంచెం కొంచెం పూస్తూనే ఉందండి ఫ్లవర్ అయితే. ఈ ఫ్లవర్ పేరేంటో తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా. ఫ్లవర్ అయితే చాలా బాగుందండి. 5th రోజు వరకు చూసారా ఎలా ఉందో. ఇది ఇంకా సగమే ఇప్పిందండి. లోపల చూసారా ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి. గ్రీన్ కలర్లో కనబడుతున్నవన్నీ కూడా మొగ్గలే అండి. మా అబ్బాయికి అయితే ఫీవర్ వచ్చిందండి. ఇన్ఫెక్షన్ ఇంట్లో ఏమైనా వస్తే తగ్గుతుందని డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చిందండి. చూడండి కట్ చేస్తున్నాను ఇప్పుడు. నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తానండి, ఈజీగా ఉంటుంది. బనానా లాగైతే మనం తీసేసి కట్ చేసుకోవచ్చు, సేమ్ అలాగే వస్తుంది. దీనికి అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదండి. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి. బ్లడ్ ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గిపోతుంది అండ్ బ్లడ్ సెల్స్ కూడా పెరుగుతాయండి, మంచిగా తొందరగా క్యూర్ అవుతారు. పిల్లలకు బ్లడ్ ఇన్ఫెక్షన్ కనుక వస్తే ఇలా కివీ ఫ్రూట్స్ అండ్ ఇవైతే ఎక్కువగా పెట్టాలండి. పెడితే తొందరగా అయితే తగ్గిపోతుంది. మా అబ్బాయి కూడా అలాగే 15 డేస్ ఒకసారి హాస్పిటల్కి అయితే వెళ్ళేదాన్ని ఎక్కువగా. ఇది ఇప్పుడైతే ఇలాగే ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను. చాలా రోజుల నుంచి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళడం లేదండి. ఫీవర్ అనేది తగ్గిపోయింది, అసలు ఇలా రావడం లేదు. అట్లా 15 డేస్ ఒకసారి అయితే ఇప్పుడు నార్మల్గా ఉంటున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ అలా వచ్చేది. ఇప్పుడు ఫ్రూట్స్ అయితే ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ పెడుతున్నానండి. అదే హాస్పిటల్ ఖర్చులు ఎందుకు పెట్టడం అనేసి నేనైతే ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను ఇప్పుడు. అందువల్ల హాస్పిటల్కి అయితే వెళ్ళకుండా మంచిగా ఉంటున్నాడు ఇప్పుడైతే. మీరు కూడా తప్పకుండా పిల్లలకి ఇలాగే ఫ్రూట్స్ అయితే పెట్టండి. రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టండి. పెట్టి చూడండి, 3 monthsలో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. వైట్ కలర్ అయితే అసలు బాగుండదండి టేస్ట్ అయితే. ఇది పింక్ కలర్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్, స్వీట్గా ఉండండి, చాలా చాలా బాగుంది. మా అబ్బాయి చూసారా ఎలా తింటున్నాడో. వైట్ది అయితే అసలు కోసిస్తే తినడండి. ఇదైతే బాగా తింటున్నాడు, చూసారా చాలా బాగుందని కూడా చెప్తున్నాడు. ఈరోజు అయితే ఈవినింగ్ వాక్ అయితే వచ్చినండి. రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్తున్నాను. రీసెంట్గానే స్టార్ట్ చేశానండి, 1 week అయిపోతుంది స్టార్ట్ చేసి. ఈ లొకేషన్ చూసారా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్లాట్స్ అయితే పెట్టారండి ఇక్కడ. కానీ మాకైతే వాకింగ్ చాలా బెటర్ అనిపించింది ఈ ప్లేస్ అనేది. మనం ఒక రౌండ్ వేసుకుంటే చాలా, అంటే ఒక 1 kilometer తిరిగినంత ఉందండి ప్లేస్ అయితే. అందుకని ఇక్కడే వాకింగ్ చేస్తామండి. ఒక 5 రౌండ్స్ కొడితే సరిపోతుంది. అలా
చూసారా చాలామంది అయితే వస్తారు ఇక్కడ. చెట్లు చూసారా ఎలా ఉన్నాయో, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌని వ్లాగ్స్.